శ్రీరాముడు పరిపాలించిన విధానం గురించి వివరిస్తోంది మొల్ల. లోకంలో కొన్ని గుణాలను ఉత్తమ గుణాలని, కొన్నిటిని నీచ గుణాలని పరిగణించారు. కుటిలత, బొంకు, లేమి, భంగము, కోపము, బంధము, మోహము, చింత, వర్ణమిళితంబు ఉత్తమ గుణాలుగా పరిగణించలేదు. అయితే ఈ గుణాలు కొన్ని సందర్భాల్లో కూడా ఆచరింపదగిన గుణాలవుతున్నాయి. రామరాజ్యంలో మరి ఉత్తమ గుణాలు కానివి అసలే లేవా అని ప్రశ్నించే వారికి సమాధానంగా మొల్ల ఇలా చెబుతోంది. వంకరగా ఉండడం గుణం కాదు, కానీ నదుల్లోనూ కురుల్లోనూ రామరాజ్యంలో వంకరలు ఉన్నాయంటోంది మొల్ల. నదులు ప్రవహించేటప్పుడు వంకరలతో ప్రయాణిస్తాయి. కొండలు అవి అడ్డు వస్తే పక్క నుంచి తిరిగి వెళ్లడంలో వంకర ఏర్పడుతుంది. అది నది విషయంలో గుణమే. అలాగే జుట్టు గిరజాలు గిరజాలుగా వంకీలు తిరిగి ఉండడం అందమే. అందుకే ఆ రెంటి విషయంలో కుటిలత ఉంది అంటోంది మొల్ల. రామరాజ్యంలో ప్రజలు అబద్ధమే ఆడరా? ఆడకే ఆడతారు. జూదమాడేటప్పుడు ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు మాత్రమే. ఆ రాజ్యంలో లేమితనం అస్సలు ఎక్కడా లేదా అంటే ఉంది. శత్రువుల్లోనూ తరుణులైన స్త్రీల నడుముల్లోనూ నడుము ఎంత సన్నగా ఉంటే అంత అందము. అందువల్ల రామరాజ్యంలో స్త్రీల నడుముల్లో దారిద్ర్యం ఉంది అంటే దారిద్ర్యమే లేకుండా లేదు, నడుముల్లో దారిద్ర్యం ఉంది అంటోంది మొల్ల. అంటే స్త్రీలంత సౌందర్యవతులని అర్థాన్ని వచ్చేలా వివరిస్తోంది. ఎత్తుగా లేచి పడిపోవడం విషయానికి వస్తే సముద్రంలో ఎత్తుగా లేచి కెరటాలు పడిపోతూ ఉంటాయి. భంగపడ్డమన్నమాట. ఇది శత్రువుల్లో ఉంది. రాముని చేతుల్లో శత్రువులు భంగపడుతూ ఉంటారు. ఓడి అవమానం పాలవుతూ ఉంటారు. ఇక కోపము నీచుల్లో క్రూరుల్లో మాత్రమే ఉంది. వర్ణమిళితంబు అంటే వివిధ వర్ణాలకు చెందిన వారు వర్ణ వ్యవస్థను పాటించకుండా వివాహాలు చేసుకోవడం యవనులలోనే ఉంది తప్ప ఇంకెక్కడా లేకుండా శ్రీరామ భూపాలవరుడు రాజ్యపాలన ఆనందంగా చేశాడు అంటోంది మొల్ల. మొల్ల ఇలా రామరాజ్య వైభవాన్ని వర్ణించింది. కాదు కాదని కొనియాడగలిగినట్టి పురవరాగ్రమ్ము సాకేతపురమయ్యా అన్న మొల్ల కలదని కూడా కొనియాడదగినట్లుగా రామరాజ్యాన్ని వర్ణించి తన కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించింది.